వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. అన్న పవన్ కళ్యాణ్ ఒక కొత్త రకంగా చూపించింది చూడు, అల్టిమేట్. అసలు సినిమా గురించి చూస్తేనే తెలుసా అన్న, చెప్పడం చూడు పవన్ కళ్యాణ్ ఇంత బాగుందన్న, సూపర్ ఉంది సినిమా, హైలైట్, క్రేజీ, సూపర్ మూవీ. ఎలా అనిపించింది మూవీ? పవన్ కళ్యాణ్ చాలా బాగా చేశారు, యాక్షన్ కూడా చాలా బాగుంది. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో లాస్ట్ 20 మినిట్స్ అనేది, ఆ 15 మినిట్స్ ఫైట్ అనేది చాలా బాగుంది. ఆ లాస్ట్ 5 మినిట్స్ అనేది ఆ ప్రకృతి అదంతా మనకు ఒక తుఫాన్ ఎలా అయితే వస్తుందో అదే చూపిస్తారు. ఓవరాల్గా అయితే బాగుంది అన్న సినిమా. మీరు చెప్పండి ఎలా అనిపించింది? బాగుంది బ్రో, గ్రాఫిక్స్ బాగాలేదు కానీ అంత మూవీ అయితే సూపర్. మీరు చెప్పండి ఎలా అనిపించింది? సూపర్ అన్న, ఓవరాల్గా ఎలా అనిపించింది? బాగుంటుందా? బాగుంది మీకు ఎలా అనిపించింది మూవీ? సూపర్ అన్న, సెకండ్ హాఫ్ అయితే గూస్ బంప్స్. మీరు చెప్పండి ఎలా అనిపించింది? సూపర్. మరి కొంతమంది అడిగే ప్రయత్నం చేద్దాం. సో అభిమానులు కొంతమంది నిరాశ పడతా ఉన్నారు, కొంతమందిని అడుగుదాం. మీకు ఎలా అనిపించింది బ్రో? ఎలా అనిపించింది మూవీ? హిట్ కొట్టాడు. రైట్, ఎలా అనిపించింది బ్రో? సూపరా? రైట్, మీరు చెప్పండి ఎలా అనిపించింది? బాగుందన్న, మళ్ళీ ఎలా అనిపించింది మూవీ? బాగుందన్న. సాటిస్ఫై అయ్యారా ఫుల్గా? యా సాటిస్ఫై. సాంగ్స్ కానీ మూవీస్ కానీ సాంగ్స్ ఫైట్స్ ఎలా అనిపించింది? చాలా బాగున్నాయి, సాంగ్స్ చాలా బాగున్నాయి. పవన్ కళ్యాణ్ గారు డాన్స్ కూడా బాగానే చేశారు, కాకపోతే కొంచెం క్లైమాక్స్ ఇంకోలా డిజైన్ చేస్తుంటే బాగుండేది. బాగుంది, ఫస్ట్ హాఫ్ మంచిగా ఉంది. మీకు ఎలా అనిపించింది మూవీ? ఎందుకు కొంత ముఖం చాటేస్తూ ఉన్నారు అన్న, విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ ఉన్నాయి. రాజమౌళి అన్న ఒక్క సినిమా సెట్ కళ్యాణ్ బాబుతో. జ్యోతి కృష్ణ అన్న థ్యాంక్ యూ, కృష్ణ అన్న థ్యాంక్ యూ. చాలా బాగుంది, విజువల్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి. క్లైమాక్స్ పార్ట్ ఇంకా పార్ట్ 2లో అసలైంది ఉంది. ఇంకా పార్ట్ 2లో క్లైమాక్స్ సూపర్. మా రికార్డ్స్ మేమే తిరగదోస్తాం, మళ్ళీ ఓచుతాం. మా రికార్డ్స్ మేమే అరాచకం అంతే. మీకు ఎలా అనిపించింది మూవీ? చిరిగిపోయింది, బేబత్వం. సూపర్ బ్లాక్ బస్టర్. సూపర్ ఉంది. సీన్ అయితే మొత్తం ఘోరాలు ఎవ్వరం కూర్చోలేదు చెప్పాలంటే, మొత్తం ఇట్టి కొట్టేసినాం సార్ అయితే. సూపర్ హిట్. మీకు ఎలా అనిపించింది మూవీ? నా ముగ్గురు చెప్తాం, ఇక్కడ రారా బాబు, సిగ్గువాడకి ఇక్కడ రా. పవన్ కళ్యాణ్ ఆంధ్ర, పవన్ కళ్యాణ్ చాలా బాగుంది బ్రో. మూవీ అయితే బాగుంది. సాంగ్స్ ఒకటే సాంగ్ ఉంది కానీ బాగుంది. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ చాలా బాగుంది. నిధి అగర్వాల్ కూడా బాగా చేసింది. సాటిస్ఫైడ్ బ్రో, సాటిస్ఫైడ్. మీకు ఎలా అనిపించింది మూవీ? బానే ఉంది, బ్లాక్ బస్టర్. పవర్ స్టార్ అభిమాన్, మీకు ఎలా అనిపించింది మూవీ? సిగ్గుపడుతున్నారు కొంతమంది. బాబు కళ్యాణ్ బాబు చాలా బాగుంది. మ్యాడ్ వెరీ నైస్ చాలా బాగుంది సినిమా. ఈజీగా ప్రతి ఒక్కరు కూడా అదే కోతాహలత అభిమానుల మధ్య చెలరేగిపోతా ఉన్నారు. మరి కొంతమందితో మాట్లాడే బ్రదర్, మీకు ఎలా అనిపించింది మూవీ? చాలా బాగుంది బ్రదర్, మీకు ఎలా అనిపించింది మూవీ? బాగుందండి, బాగుంది. రైట్, ఇది ఆ అభిమానుల నుంచి మిక్స్డ్ రివ్యూస్ అయితే వస్తూ ఉన్నాయి. అభిమానులు బ్లాక్ బస్టర్ పవన్ కళ్యాణ్ తిరిగి రాశారంటూ కూడా ఒక్కసారి చూసుకోవచ్చు అభిమానులు కూడా. బ్లాక్ బస్టర్ అన్న, సూపర్. బ్లాక్ ఫైట్స్ కానీ విజువల్స్ ఎలా అనిపించినాయి? ఎలా అనిపించింది? ఫైట్స్ కానీ విజువల్స్ కానీ ఎలా అనిపించింది? సూపర్, అసలు మామూలుగా లేదు, బొమ్మ అదిరిపోయింది. ఎలా మీ ఎక్స్పెక్టేషన్ మించిపోయిందా లేదా అర్థమైందా? మా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందండి. సాంగ్స్ అని ఎలా ఉన్నాయి? ఆ సాంగ్ సూపర్, బాగుంది. ఓవరాల్ స్టోరీకి ఎంత ఎలా ఉందంటారు? 10/20. 10/20. బ్రదర్, మీకు ఎలా అనిపించింది మూవీ? నాకు బాగా అనిపించింది, బాగుంది, చాలా బాగుంది. మీరు చెప్పండి. రైట్, ఇది అభిమానులోంచి వస్తున్న మిక్స్డ్ రివ్యూస్ అయితే మామూలుగా లేవు. ప్రతి ఒక్కరు కూడా సినిమా బాగుందంటూ కూడా మాట్లాడుతున్నారు. కొన్నిదేళ్ళ కిరవాణి గారు చింపేసిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఓవరాల్ గా మూవీ ఎలా సూపర్ ఉంది అన్న సినిమా. ఇంకా 2 months తర్వాత ఓజీ చూసుకుంటాం. ఇప్పుడైతే కిరాక్ ఉంది సినిమా అయితే. ఓవరాల్ గా స్టోరీ ఎలా ఉంది? స్టోరీ సనాతన ధర్మము చాలా బాగా చూపించారు. క్రిష్ గారి స్టోరీ బాగా తీశారన్న. స్టోరీ కిరాక్ ఉంది సినిమా అయితే. రైట్, చూసారు కదా అభిమానుల నుంచి రివ్యూస్ పొంగుకొస్తా ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా అభిమానులు అక్కడ ఒకసారి మీరు విజువల్స్ చూడొచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఆ అభిమానాన్ని ఎలా ఇష్టం లేదు ఏమీ లేదు బాగుందంటూ కూడా కేరింతలు కొడుతూ ఉన్నారు. అది అభిమానం అంటే. ఒకసారి వెళ్ళి అడిగి ప్రయత్నం. బ్రదర్, ఎలా అనిపించింది? బాగుంది బ్రదర్, చాలా బాగుంది. చూడు సినిమా చూడు. మీకు ఎలా అనిపించింది బ్రో?
బాగుందండి బ్రదర్. ఓవరాల్ ఎలా అనిపిస్తుంది సినిమా అంతా? బ్లాక్ బస్టర్. బ్లాక్ బస్టర్ ఈ సెన్సేషన్. మీరు పాన్ ఇండియా ఫస్ట్ మూవీ పవన్ కళ్యాణ్ గారిది. సో ఇది బ్లాక్ బస్టర్ తోటి వెళ్ళిపోతుంది. ఇది వరల్డ్ వైడ్ అందరికీ, అంటే మన ఇండియాలో అందరికీ నచ్చుతుంది. ఎందుకంటే ధర్మం కోసం పోరాడే ఒక మనిషి కోసం ఇలా జరుగుతుంది మూవీ. సో చాలా బాగుందండి. మీకు ఎలా అనిపించింది మూవీ చూసాక? ఫస్ట్ హాఫ్ చూసా, మంచిగా ఇట్లా మంచిగా టైం నడిచిపోయింది. చూసే కొద్దీ ఎంటర్టైన్మెంట్ మంచిగా ఉండే. సెకండ్ హాఫ్ ఎట్లుండే కొద్దిగా స్టోరీ ఏదో సాంగ్స్ ఇట్లా లేకుండా మంచిగా లేదు. కొద్దిగా ఓవరాల్ గిట్ట సినిమా సూపర్ హిట్, బాగుంది. చూడొచ్చు మంచిగా ఆడియన్స్ వచ్చి. మీ డబ్బులకి న్యాయం చేస్తాడు పవన్ కళ్యాణ్, వన్ మ్యాన్ ఆర్మీ అట్లా. మరి కొంతమంది అభిమానులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కుతూహలత ఫ్యాన్స్లో ఊరట మామూలుగా లేదు. ప్రతి ఒక్కరు కూడా చెలరేగిపోతా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం. సారీ బ్రదర్, విఎఫ్ఎక్స్ అయితే వేరే లెవెల్ అన్న. విఎఫ్ఎక్స్ కొత్త సింపిండు అంతే. ఇంకా ఎలా అనిపించింది మూవీ ఓవరాల్ గా? సూపర్ ఉంది అన్న. బ్లాక్ బస్టర్ అన్న సినిమా, చూసుకోకర్లేదు. అంతే. రెండు తెలుగు రాష్ట్రాలకే ఒకటే దేవుడు అనే పదం ఎందుకు వాడతావో తెలియనోడు ఎవడైనా సరే ఈ సినిమా చూడమని అంతే. మేము ఎప్పుడు ఓజీ అని అరిసాం, కానీ వీరమల్లి మట్టికి హైలైట్ ఉంది. ఇట్టు కాదు, ఇట్టు అనే పదం చిన్నది సినిమాకి. చాలా బాగుంది. ఇన్ని సంవత్సరాలు మాకు చాలా తృప్తిగా ఉంది. రైట్, ఇది చూసారు కదా, అభిమానుల మాటల్లోనే వినండి. వారి సంతోషం, వారి మాటలు మామూలుగా లేదు. ప్రతి ఒక్కరు కూడా రివ్యూస్ అయితే మామూలుగా లేదు. అసలు మేము పెట్టిన డబ్బులకి న్యాయం చేస్తామంటూ సినిమా మాత్రం మామూలు లేదన్న. సినిమా అయితే సూపర్. ఫస్ట్ హాఫ్ అయితే మామూలు లేదు. ఫస్ట్ హాఫ్ ఫైట్ ఉందన్న, ఒక్కోటి కొడతంటే కండరాలు ఎక్కడ లేచిపోతుంది వాడికైతే. సూపర్. సెకండ్ హాఫ్ అయితే గూస్ బంప్స్. ఆ కీరవాణి మ్యూజిక్ కొట్టాడు, సూపర్ అన్న. ఆ కీరవాణికి సెల్యూట్ అన్న. కీరవాణి అన్న నీకే అసలు సూపర్ ఉంది. సూపర్ సినిమా. పెట్టిన డబ్బులకు న్యాయమైన సినిమా. న్యాయం కాదు, 100% న్యాయం, 200% న్యాయం. ఎంత డబ్బు పెట్టా కానీ అసలు తిరిగలేదు సినిమా అయితే. సెకండ్ పార్ట్ అయితే అసలు ఇంకా బ్లాక్ బస్టర్ అయితే ఇంకా అయితే. ఇది అభిమానులోంచి వస్తున్నాం. మామూలుగా లేదు స్పందన అయితే. ప్రతి ఒక్కరికి తెలుసుకుందాం వారి మాటల్లోనే. అభిమానులు కేరింతలు చూడొచ్చు ఒక్కసారిగా. వారి మాటలు, వారి కేరింతలు కానీ, వారి మాటలు కానీ ఒక్కసారిగా విందాం. వారు ఏమంటున్నారో, ఎలా అంటుందో ప్రతి ఒక్కరు కూడా ఎలా అనిపించింది అన్న. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఫుల్ మాస్ బిర్యానీ. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సూపర్ అన్న. ఇండస్ట్రీ ఊళ్ళ కోత లెక్క పెడతాడన్న సినిమా ఇండస్ట్రీలో. ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ అన్ని షేక్ చేయబోతున్నా. లాస్ట్ క్లైమాక్స్ అయితే ఎవరు సీట్లో కూర్చోలేదన్న. ఆ విధమైన క్లైమాక్స్ ఎపిసోడ్ ఉందన్న సినిమాలో. రైట్ చూసారు కదా, ప్రతి ఒక్కరు కూడా మామూలు లేదు రెస్పాన్స్ అయితే. రైట్, ప్రతి ఒక్కరు కూడా మామూలుగా లేదు రెస్పాన్స్ అయితే. అభిమానులు అతను కేరింతలతో కొడతా ఉన్నారు. వారినే మాట్లాడి తెలుసుకున్నారు. సూపర్ డూపర్ అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. సినిమా రైట్, చూసారు కదా, సూపర్. ఇది వాళ్ళలోంచి వస్తున్న స్పందన. మాటలు అయితే మామూలుగా లేవు. అరుస్తున్నారు. పార్ట్ సినిమా బాగుంది. సనాతన ధర్మం గురించి బాగా చూపించారు. పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో. రేటింగ్ 3 ఇస్తాం. 3 out of 5 ఇస్తా అంటారు. సూపర్ అండి, సూపర్. అదిరిపోయింది. ఫస్ట్ హాఫ్ అయితే ఇక ఛాన్స్ లేదు అసలు. ఇలానే ఒక ఇంటర్వ్యూ వచ్చేస్తుంది, అంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంది సినిమా. సెకండ్ హాఫ్లో కొంచెం స్టోరీ, ఆ ఫ్లాష్ బ్యాక్ అని కొంచెం స్లోగా అయినా కూడా క్లైమాక్స్ అంతా బాగుంది, సూపర్గా ఉంది. సెకండ్ పార్ట్ వస్తే బాగుంటుంది మరి. సో ప్రతి ఒక్కరు కూడా సెకండ్ పార్ట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అభిమానులు. వారందరూ కూడా రైట్. బ్లాక్ బస్టర్ సూపర్. పవన్ కళ్యాణ్ ఉంటే చాలు. బాగున్నది. ప్రతి ఒక్కరు కూడా బ్లాక్ బస్టర్ సూపర్ అంటారు. వారి మాటలోనే విందాం. హైలైట్ పాయింట్స్ అంతా బాగానే ఉంది. స్టోరీ మాత్రం బాగుంది. నేటివ్ నేషనాలిటీని ఇంక్రీజ్ చేసేలా బాగుంది. చూసారు కదా వారి మాటలు. ప్రతి ఒక్కరు కూడా సూపర్, ఎక్సలెంట్, చాలా బాగుంది. సూపర్ అంటా ఉన్నారు మూవీని. ప్రతి ఒక్కరు కూడా ఎవరు తగ్గడం లేదు. ఓజీ కోసం వెయిట్ చేద్దాం. పార్ట్ 2 అంటే ఓజీ కోసం వెయిట్ చేస్తాం. క్లైమాక్స్ బాగుంది. బాగుంది.
బాగుంది, చాలా బాగుంది, చాలా చాలా బాగుంది అంటా ఉన్నారు ప్రతి ఒక్కరు. సూపర్ సాంగ్స్ బాగుంది, చాలా బాగుందండి. రైట్, ప్రతి ఒక్కరు సాంగ్స్ హైలైట్ ఉన్నాయి సాంగ్స్. రైట్ రైట్ రైట్. బాగుంది నార్మల్ ఇది ఓజీ 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 కోసం వెయిట్ చేస్తున్నారంటారు ప్రతి ఒక్కరు కూడా. ఓజీ కోసం ఏం బ్రో మీకు నచ్చలేదు movie? ఎందుకు bro మీకు నచ్చలేదు? బాలేదా? సో ఒక అభిమానికి నచ్చలేదంట మూవీ, మరి ఎందుకు నచ్చలేదు అతనికే తెలియాలి. మాట్లాడుతూ ఉన్నారు. అది పిచ్చాను, చాలా బాగుంది సినిమా. సూపర్ 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 సూపర్. బాగుంది బ్రో, బాగుంది. ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ అయితే బ్రో, ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ అయితే బరాబర్ మ్యాచ్ అయితే. ఎక్స్పెక్టేషన్ సాంగ్స్ ఇచ్చి బాహుబలి రేంజ్ ఆ ఫీల్ మీకు రాదు. అట్లేదో అంటారు హేటర్స్ అంటారు, ఆ ఫీల్ మీకు రాదు. సూపర్ ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ అవుతుంది. మామూలు లేదు, సూపర్ ఉంది సినిమా.